బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరికంటే ముందు కళ్యాణ్తో మాట్లాడడం జరిగిందట. అయితే కళ్యాణ్కి కింగ్ నాగార్జున గారు ఇలా అడిగారట, నువ్వు నిన్న ఫోటో వచ్చిన తరువాత ఫ్యామిలీ కోసం చాలా ఎమోషనల్ అయిపోయావు. మొదట నేను ఆ విషయమే నిన్ను అడగాలనుకుంటున్నాను కళ్యాణ్. నిజంగా నీ పేరెంట్స్ని నువ్వు అంతగా మిస్ అవుతున్నావా అని అడగడంతో, నేను ఇప్పటికే కాదు సార్, చైల్డ్హుడ్ నుంచి మిస్ అవుతూనే వస్తున్నాను. ఎప్పుడు కూడా ఎవరితో అయినా ఇష్టాన్నైనా కష్టాన్నైనా నేను ఎక్స్‌ప్రెస్ చేసి చెప్పలేను అంటే, మరి హౌస్‌లో ఉన్నవాళ్ళు కళ్యాణ్ అలా ఏడుస్తుంటే ఎంతమందికి ఏడుపొచ్చింది అని అడిగితే, అక్కడ సుమన్ శెట్టి గారు, ఇమాన్యుల్ వీళ్ళందరూ మాకు వాడు ఏడుస్తుంటే చాలా ఏడుపొచ్చింది సార్ అంటూ ఇక రిప్లై ఇవ్వటంతో కింగ్ నాగార్జున గారు, కళ్యాణ్ ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. నీకు ఇష్టమైన, కష్టమైన ఏదైనా నీ మంచి కోసమే నీ తల్లిదండ్రులు నిన్ను దూరం పెట్టారు. అది ఉద్యోగంలో అయినా అవ్వచ్చు, లేదంటే నీ చదువు కోసమైనా అయ్యుండొచ్చు. మనలో ఉన్న మాట మనం ఎదుటి వాళ్ళకి చెప్పకపోతే మన బాధైనా, మన ఆనందమైనా వాళ్ళకి తెలీదు, అర్థం కాదు అన్నది గుర్తుపెట్టుకో. నువ్వు చదువుకున్నావు, ప్రపంచం అంటే ఏంటో నీకు బాగా తెలుసు. కానీ నీ తల్లిదండ్రులు అలా కాదు. చదువుకున్నారో లేదో పక్కన పెడితే వాళ్ళకి అప్పట్లో అంత అవగాహన లేకపోయుండొచ్చు. వాళ్ళ ఆలోచన మొత్తం నిన్ను బాగా చూసుకోవాలనే కదా! అయితే ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళి సెటిల్ అయ్యావు. ఆ తర్వాతైనా నీ తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడాలి. వాళ్ళకు నువ్వు గౌరవం ఇస్తూ నిన్ను వాళ్ళు దూరం పెట్టారు అంటే అది నీ భవిష్యత్తు కోసమే. ఇప్పుడు నువ్వు వాళ్ళని నీ దగ్గరకు తెచ్చుకొని నువ్వు వాళ్ళను మిగతా జీవితాన్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఇదే నేను నీకు ఒక సజెషన్‌గా ఇవ్వబోతున్నాను అని చెప్తే, తప్పకుండా సార్, బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తరువాత నా తల్లిదండ్రుల్ని నేను దగ్గరుండి చూసుకుంటానంటూ కళ్యాణ్ చెప్పాడట. అయితే నువ్వు ఒక సోల్జర్‌గా నీ తల్లిదండ్రులకి దూరంగా ఉన్నా సరే, నీకంటూ ఒక ఉద్యోగం, భవిష్యత్తు ఉండాలని నీ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. అయితే నువ్వు ఏదైతే నిన్న ఎమోషన్‌ని బయట పెట్టావో అది చూస్తే చాలామంది ఆడియన్స్‌కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక్కడ ఎంతమందికి కన్నీళ్లొచ్చాయి కళ్యాణ్ ఏడుస్తుంటే, చూస్తుంటే అంటూ ఓటింగ్ వేయగానే 100కి 100% మంది ఏడుపొచ్చిందంటూ చెప్పడంతో కళ్యాణ్ ఒక్కసారిగా నా ఎమోషన్‌కి ఇంతమంది కనెక్ట్ అయ్యారా అంటూ షాక్ అయ్యాడట. అయితే ఇప్పటికే శనివారం షూటింగ్ కూడా పూర్తవుతూ ఉండడంతో ఇక కింగ్ నాగార్జున గారు ఎవరెవరిని ఏం ప్రశ్నలు అడిగారన్నది చూద్దాము. కానీ కళ్యాణ్ విషయంలో మాత్రం ఈ ఎమోషనల్ విషయం పైన నాగార్జున గారు మాట్లాడటం, ఆయనకి మంచి బూస్టప్ ఇవ్వడం మాత్రం నిజంగా ఈ ఎపిసోడ్ కళ్యాణ్‌కి ఒక ప్లస్ పాయింట్ అవుతుందనే చెప్పాలి. అయితే తల్లిదండ్రులు ఆయన్ని దూరం పెట్టినా ఇకపైనైనా కళ్యాణ్ వాళ్ళతో కోపంతో అలగకుండా ఉండి దగ్గరకు తీసుకొని ప్రేమగా ఉండాలి అంటూ నాగార్జున గారు కళ్యాణ్‌కి సజెషన్స్ ఇచ్చారట. అయితే కళ్యాణ్ ఏడుస్తుంటే హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియన్స్‌కి కూడా ఏడుపొచ్చింది అంటూ తెలియచేశారట. అయితే నాగార్జున గారు కళ్యాణ్‌కి ఇచ్చిన ఈ సజెషన్స్‌పై మీ ఫీలింగ్ ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేయండి. అలానే బాండింగ్, అలానే చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక కంటెస్టెంట్‌కి కాదు అందరికీ ఉంటాయి అన్నది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో డూ కామెంట్.